హాయ్ ఫ్రెండ్స్, అయిపోయింది. పల్లవి ప్రశాంత్ 14 రోజుల పాటు రిమాండ్లు వేశారు. అది వాడు బయటకు వస్తారా అంటే, బెయిల్ ఇస్తారా అంటే నమ్మకం లేదు. వాడు బిగ్ బాస్లో గెలిచిన 35 లక్షలు కూడా రైతులకి ఇస్తా అని ఒక మాట అన్నాడు కదా. రైతులకి ఇయటం పక్కన పెట్టి ఆ 35 లక్షలు కూడా వాడు కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిప్పుకోవటం తనకే సరిపోద్ది. నాకైతే తెలిసింది. వాడు చేసిన ఒక 3 తప్పులు ఏంటంటే, ఫస్ట్ తప్పు, బిగ్ బాస్ వాళ్ళు వెనక నుంచి ఇంటికి వెళ్ళిపో అని చెప్తే వెనక నుంచి పోయినట్టే పోయి పబ్లిక్లోకి వచ్చాడు. పబ్లిక్లోకి వచ్చి కారు ఎక్కి ఈ లెవెల్లో వీరంగం ఆడాడు. వీరంగం ఆడితే అక్కడ ఉన్న పబ్లిక్ కొంతమంది చిల్లర వాళ్ళు తాగి తలక పోసుకొని ఆగవాగం చేసి గాజులు వద్దాలు అన్ని పలగొట్టేసి చికాకు చేశారు. వెంటనే పోలీసు నువ్వు ఇంటికి పో అంటే కారులో కూర్చొని కూడా సామాన్యుని పల్లవి ప్రశాంత్ని రైతు బిడ్డని ఇట్లా చేస్తారా అంటే, నైట్ పూట 12 1 గంటప్పుడు జనాలకు ఇబ్బంది అయితే పోలీసులు ఎవరు నూకుంటారు? సామాన్యుని రైతు బిడ్డని నూకుంటారా? ఇంటికి అలా కొట్టారు. ఇంటికాడ కూడా పర్మిషన్ తీసుకోకుండా, ఇక్కడ రోడ్ షోకి పర్మిషన్ తీసుకోకుండా రచ్చ చేసి రంబోల చేసి 9 కేసులు ఈరోజు పల్లవి ప్రశాంత్పై పోలీసులు పెట్టారు. వేరే వాళ్ళు ఎవరో పెట్టలేదు, పోలీసు వారే పెట్టారు. పోలీసు వాళ్ళు తప్పు ఏమీ లేదు, ఇక్కడ వీడియో తప్పు. తర్వాత బయటకు వచ్చేటప్పుడు మరి చాలా మంది మీ ఇంటర్వ్యూ కావాలి 4 ముక్కలు చెప్పండి 4 ముక్కలు చెప్పండి అంటే చాలా మందిని కూడా నెగిటివ్గా నేను చెయ్యను, నేను చెప్పను, తర్వాత చూసుకుందాం అని చెప్పి ఒక విచిత్రంగా మాట్లాడాడంట. దానికి వాళ్ళు చేసే విచిత్రం ఏంటంటే, వాడు ఎక్కడ మాట్లాడినా కూడా వాడు ముక్కలన్నీ కట్ చేసి ఇన్స్టాలో పెట్టి బ్యాడ్గా చేస్తున్నారు. వాళ్ళు ఇంటర్వ్యూ ఇయ్యేందుకు వాళ్ళు చేసే వ్యవహారాలు. తర్వాత అసలు తప్పు ఎక్కడ జరిగింది అంటే, వాడు 2 సంవత్సరాల నుంచి కూడా అన్నా బిగ్ బాస్ పోతా అని బిగ్ బాస్ని ప్రమోషన్ చేశాడు. బిగ్ బాస్ని ప్రమోషన్ చేసి అడుక్కొని రోజు వ్యవసాయం వదిలిపెట్టి బిగ్ బాస్ షో చుట్టూ తిరిగి బిగ్ బాస్కి పోవడానికి ప్రమోషన్ చేయటం వల్ల బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు అంటే, 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి వాడు బిగ్ బాస్ పేరు చెప్పడం వల్ల బిగ్ బాస్ వాడిని తీసుకున్నారు. అంత తప్ప ఏం లేదు. అక్కడికి పోయినాక గేమ్స్ బాగా ఆడాడు, విన్నర్ అయ్యాడు, బయటకు వచ్చాడు. తర్వాత ఇప్పుడు ఏం సుఖం ఉంది? వాళ్ళ అమ్మ నాన్న మొన్నటిదాకా నా కొడుకు అని చెప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక మున్నీరు ఆడుతున్నారు. కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వాడు నాకు ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి కొంత నెగిటివ్ ఉంది వాడి దగ్గర. తగ్గేదేలా ఈ టైపులలో ఇలాంటి అది సినిమా హీరోలకి సెట్ అవుతుంది. సినిమాలలోనే మన సామాన్య మానవులకి ఈ తగ్గేదేలా మళ్ళీ వచ్చినా మళ్ళీ పోయినా ఇప్పుడు అవన్నీ ఏంది ఇదంతా కొంచెం నాకైతే ఓవర్ అనిపించింది. వాడికి ఓవర్ అనిపిస్తుంది. కాకపోతే వాడు చేసేది కరెక్ట్ అనిపించి నలుగురు కూడా వాడికి సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను కూడా సపోర్ట్ చేద్దాం అనుకొని చేశారు తప్ప, వాడి క్యారెక్టర్ పరంగా అప్పట్లో అసలు వాస్తవంగా చెప్పాలంటే మా టిక్ టాక్ వాళ్ళు, మా యూట్యూబ్ వాళ్ళు వాడికి ఎవరు సపోర్ట్ చేయలేదు. అమర్దీప్ సపోర్ట్ చేశారు. అమర్దీపే కరెక్టు. నాకు తెలిసి ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్, ఉన్నట్టుగా మాట్లాడతాడు. వీడు ఎట్లా అంటే పల్లవి ప్రశాంత్ గారు అంటే మనోడు కొంచెం కడుపులో ఒక రకం, బయటకు ఒక రకంగా నటించేవాడు. వీడు బయటకు ఒక రకంగా వస్తాడు, లోన ఒక రకంగా ఉంటాడు. అమర్దీప్ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట, ఈ టైప్ అనమాట. ఈ రోజులో 9 కేసులు బరాయించడం వల్ల వాడు జైలుకి పోయాడు. మరి బెయిల్ వస్తుందో రాదో ఏంటో దేవుడికి ఎరక. ఒకరు బయటకు వచ్చినా కూడా కోర్టులు చుట్టూ తిరగాల. ఇది అసలు వాస్తవానికి రైతు బిడ్డ అంత సెంటిమెంట్ వాడుకున్నాడు. జనం అంతా కూడా వాడికి ఓట్లేసి గెలిపించారు. వాస్తవానికి ప్రశాంత్ కంటే బయట బాగా ఆడిన వాళ్ళు యావరు, శోభ, అమర్దీప్, శివాజీ అన్న ఎంత బాగా ఆడారు వాళ్ళు. ఈ రైతు బిడ్డ అనే సెంటిమెంట్ వాడుకోవటం వల్ల వీడికి ఓట్లేసారు తప్ప వీడికంటే తుర్రు కాని లెక్క ఆడేవాళ్ళు. కానీ ఏం చేద్దాం, అట్లా వాడికి కలిసి వచ్చి ఏమిలే నాకు ఇతరగా ఎగిరిపడిద్ది అన్నట్టుగా వాడికి వచ్చిన పేరంతా కూడా తుస్సునైపోయింది. రామరాజు గనక జైలు రాస్తున్నట్టు వీడికి కూడా జైలు రాస్తుందేమో. సరే, ఏమైంది మరి. వాడు బయటికి రావాలని కోరుకుందాం, మంచిగా మళ్ళీ వీడియో చేసుకోవాలని కోరుకుందాం. ఓకేనా? ప్లీజ్ సపోర్ట్. ఓకేనా? మీ గుంటె నాగరాజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.